ఇప్పటికీ కూడా ఈ డయేరియాకి గల కారణాలని ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు. దాదాపుగా 200 మంది హాస్పిటలైజ్ అయ్యారు. హాస్పిటలైజ్ అవ్వడం కాదు, ఈ మెడికల్ క్యాంప్ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు కాకుండా, ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు కాకుండా, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వెళ్ళటం జరిగింది. ఎందుకనంటే హాస్పిటల్ యొక్క తీరుతెన్నులు ఏ రకంగా ఉన్నాయో మనకి నిన్న ఇవాళ పత్రికల్లో చూసాం మనం. ఈరోజు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు పొద్దున వచ్చారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే వంకాయ ఉప్పు చేప అంట. ఆ రెండు తినడం మూలంగా ఇలాంటి సంఘటనలు జరిగింది అని చెప్పని ఆయన సెలవిస్తూ ఉన్నారు. అసలు ప్రజల యొక్క ఆరోగ్యము, వాళ్ళ సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది ఏ రకంగా ఈ ప్రాంతంలో పనిచేశారో ఈ డయేరియా వచ్చిన దాన్ని బట్టి తేటతెల్లం అవుతుంది. 2 రోజుల తర్వాత వచ్చి అమాత్యుల వారు ఆ రకమైనటువంటి సెలవు ఇచ్చారనంటే సమాచారం ఉందా, సమాచారం లేదా, తెలుసుకున్నారా, తెలుసుకోలేదా, ఈ సామాన్యుల పట్ల, పేద ప్రజల పట్ల మీకు అవగాహన ఉందా లేదా, వాళ్ళ పట్ల మీకు బాధ్యత ఉందా లేదా అని మీరు మాట్లాడినటువంటి మాటల ద్వారా అర్థమైపోతుంది. ఇప్పటికైనా సరే ఈ 15,000, 17,000 మంది ఉన్న జనాభాకి ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి నీళ్ళు వెళ్ళినాయి కాబట్టి ఈ కలామిటీ జరిగింది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. వాటర్ సప్లై ఏ రకంగా చేయలేకపోతున్నారు. మొత్తం ఇంటింటికి మంచినీటి సరఫరా జరగాలి, మంచినీటి సరఫరా జరగట్లేదు. అలాగే టీమ్స్ వేశారు. మొత్తం ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది ఈ డయేరియా బారిన పడ్డారు, ఎంతమంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు, ఎంతమంది వచ్చి చూపించుకున్నారు, వాళ్ళంతా లెక్క తేల్చాలి. ఇదంతా కూడా ఇంకా సిబ్బంది సరిపోకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావాలి. ఎందుకంటే అమరావతి మహానగరం అని చెప్పుకుంటున్నటువంటి అమరావతికి ఒక పక్కనేమో తురకపాలెము, ఒక పక్కేమో న్యూ రాజరాజేశ్వరిపేట. ఈ రెండింటి పరిస్థితి ఏ రకంగా, ఎంత దారుణంగా ఉన్నదో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మేము ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాం. ఈ రకంగా చేయండి, ఈ రకంగా చేయండి, ప్రజల యొక్క ప్రాణాలని కాపాడండి, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడండి అని చెప్పని దాన్ని సీరియస్గా తీసుకుని మంత్రులంతా కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఇప్పటికే 3 రోజులైంది, ఇప్పటికీ కూడా పేషెంట్లు వస్తూ ఉన్నారు. ఇంకా 6-7 మంది పేషెంట్లు ఉన్నారు. 10 మంది పేషెంట్లు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఒక 32-33 మంది ఇంకా ఉన్నారు. కాబట్టి పరిస్థితి కంట్రోల్లోకి తీసుకురావడానికి ఇంకా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలాంటి అన్నిటిని కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ జరగకుండా చూడాలి. ఆ దిశగా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికి కారణము ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యము, పట్టించుకోకపోవటం మాత్రం మూలంగానే శానిటేషన్ కానీ, సైడ్ డ్రైన్స్ కానీ ఇలాంటి వాటి మూలంగానే ఈ సంఘటన సంభవించింది తప్ప దేనికి వచ్చిందో కూడా రిపోర్ట్లన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే తప్ప వంకాయను ఉప్పు చేప తినటం మూలంగా ఇలాంటి రావు అనే విషయాన్ని మంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్ ఇప్పుడు అలాగే సార్, ఇప్పుడు వరకు ఇన్ని రోజులైంది, ఈ రోజు వరకు అధికారులు, మంత్రులు వచ్చిన అసలు ప్రాబ్లం ఏంటి, ఇష్యూ ఎక్కడ అనేది గుర్తించలేదు ఇప్పుడు వరకు, ఈ క్షణం వరకు. ఇప్పుడు మీరు చెప్పింది నేను చెప్తున్నాను, గుర్తించలేదు. రిపోర్ట్లు పెట్టాలి, రిపోర్ట్లు ప్రజలకు ఇవ్వాలి. ఏ రోజుకు ఆ రోజు పనికి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా కూలీనాలి చేసుకునేటటువంటి జనాభాకి ఈ 200 మందికి అయినా సరే ఏదో ఒకటి ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ కుటుంబం అంతా కూడా అతని మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు పనికి వెళ్ళకపోవడం మూలంగా, హాస్పిటలే పాలవడం మూలంగా వాళ్ళకి పొట్ట గడవడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి ప్రభుత్వము ఇలాంటి కేసులో గతంలో అయితే మేము ఆరోగ్య ఆసరా అని చెప్పని ఎవరైతే హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారో, ఆపరేషన్లు తీసుకుంటారో దాని తదనంతరం వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించేటప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళ కుటుంబాలకి ప్రభుత్వము ఆదుకోవాలి అని చెప్పని ఈ సంఘటనకి, ఈ కెలామిటీకి కారణమైనటువంటి ఈ విషయాన్ని రిపోర్టుల ద్వారా
ప్రజల ముందు పెట్టాలి అని అధికారులని డిమాండ్ చేస్తుంది. సార్ ఇక్కడ ఉన్న రోగులని సార్ ఇక్కడ ఉన్న బాధితులను కూడా పెట్టు సరే 90 మంది వరకు హాస్పిటల్స్ ఇంకా చికిత్స పొందుతున్నారండి. కానీ మంత్రులు అధికారులు ఏమో మొత్తం అంతా కంట్రోల్లోకి వచ్చేసినారు. అంటే మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు నేను చెప్పడం కాదు, నా ప్రమేయం ఏం లేదు. మీరు పొద్దున ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏం చెప్పారో రికార్డులో ఉంది కదా. బుడమేరు మూలంగా భూగర్భ జలాలు కలుషితం అయిపోయాయని చెప్పి అంటున్నారు. భూగర్భ జలాలు తాగరు ప్రజలందరూ కూడా రక్షిత మంచినీరు నగరపాలక సంస్థ సప్లై చేసేటటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా సప్లై చేసేటటువంటి నీరు తాగుతారు. ఆ నీటిలో ఏదైనా కలుషితమైనాయా, తాగునీరు రక్షిత మంచినీటిలో ఏదైనా ఇబ్బంది ఉందా మంత్రి గారు ఆదేశించాలి. ఆయనే ఒక తప్పుడు సమాచారం ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మన బుడమేరు మూలంగా భూగర్భ జలాలు కలుషితమయ్యా అని చెప్పి మాట్లాడటం, ఆ మాట ఏంటి? ఆ మాట నాలెడ్జబుల్ మాట చెప్పండి. అది కూడా కాకుండా ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు ఆయన. ఉప్పు చేప వంకాయ తినటం మూలంగా జరిగింది అంటారు. అసలు ఈ కుటుంబాలు ఎక్కడ ఒకరికి సంబంధం లేనటువంటి, ఒకళ్ళు ఆ పక్క నుంచి ఒకళ్ళు ఈ పక్క నుంచి ఒకళ్ళు ఎదురు ఈ డివిజన్లో పలు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశం ఇది. అంతే తప్ప ఒక అందరూ కూడా ఒక భోజనానికి వెళ్ళి జరిగినటువంటి అంశం కాదు. ఇప్పుడు కూడా దాచిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. దీన్ని ప్రజల ముందు పెట్టాలి అని చెప్పని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. రోజులుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 57వ డివిజన్లో ఆర్ఆర్పేటలో మరి ఏదైతే డయేరియా వలన సుమారుగా 200 మందికి ఏదైతే ఇంజూరీ అయిన విషయం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇంకా పరిస్థితి కూడా చూస్తూ ఉంటే ఇక్కడ అదుపులో లేనట్టనేటువంటిదే కనబడతా ఉంది. ఎందుకంటే మార్నింగ్ విజిట్ చేసాము, నిన్న చేసాము. అలాగే డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా జ్వరం అవ్వచ్చు, వామిటింగ్స్ అవ్వచ్చు, మోషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఉన్నాయి అనేటువంటిది చెప్తా ఉన్నారు. దీనికి కారణం ఏంటి అంటే నీరు ఏదైతే ఉందో దాన్ని కలుషితం అయ్యింది అనేటువంటిదే ప్రజలు చెప్తా ఉన్నారు. మరి అధికారులు అయితేనేమో ల్యాబ్ రిపోర్ట్ ఇంకా రాలేదనేటువంటిదే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే స్లమ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, ఏదైతే ప్రజలకి మనకి ఆరోగ్యత భద్రత కల్పించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఏదైతే ఇప్పుడు వచ్చిన ఇష్యూ కాకుండా ఇంకా రాకుండా మరటువంటి జాగ్రత్త తీసుకోవాలనేటువంటిది చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే చూసాం మనం నీళ్లు పట్టినప్పుడు వాటర్ కలర్ మారటం, అవి తాగే చాలామంది ఇబ్బంది పడతాం అనేటువంటిది చెప్పడం కూడా. మరి ట్యాంకర్లు అయితే క్లీన్ చేస్తామని చెప్తా ఉన్నారు. అలాగే దాంట్లో ఏమి ఇబ్బంది లేదని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ల్యాబ్ రిపోర్ట్ రావాలి, దానిలో మరి ఏమన్నటువంటిది చేయాలి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా జరగటం అనేటువంటిది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం కూడా ఆరోగ్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ రోజున 3 రోజులు అవుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు అని అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నాము. ఎందుకంటే ఏదైనా వచ్చినప్పుడు వెంటనే స్పందించి వాళ్ళకి సత్వరమే పరిష్కారం చేసే దిశగా డిఎంహెచ్ఓ గారు మాట్లాడుతూ ఉన్నారు. డోర్ టు డోర్ సర్వే జరుగుతుందని చెప్తా ఉన్నారు. సర్వే లెక్కలు చెప్పమని అంటే ఇంకా తీస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు కాకుండా ఏదైతే ప్రజలకి మంచినీరు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఆర్ఆర్పేటలో వచ్చినటువంటిదే కాకుండా ఏదైతే సింగనగర్ ఈ దిగువ ఉన్నటువంటి డివిజన్లు అన్నీ కూడా స్లమ్ ప్రాంతాలే కాబట్టి వాటన్నింటినీ కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి కమిషనర్ గారికి, అలాగే జోన్ల కమిషనర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. మరి రేపు ఎల్లుండి కూడా ఇట్లాంటి వాతావరణం లేకుండా ఏదైతే ఆ ట్యాంకర్లతో నీళ్లు కానివ్వండి, బ్లీచింగ్ జిమ్మించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం ఇంకా శ్రద్ధ తీసుకోవాలని కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎందుకు జరిగిందనేటువంటి విషయం మీద నిజంగా మొన్న మాట్లాడినటువంటి మంత్రుల యొక్క స్పీచ్ వింటూ ఉంటే ఆహార పదార్థాలు కలుషితమైనాయి. అలాగే ఏదైతే ఇక్కడ జరిగినటువంటి భోజనాలు, వినాయక చవితికి సంబంధించినటువంటి భోజనాలు, ఇంకొక మంత్రి గారు వచ్చి ఏదో జ్యూస్ తాగారు, దానివల్ల ఇబ్బంది పడ్డారని చెప్పడం, ఇవన్నీ కూడా కాకమ్మ కథలు అనేటువంటిది తేటతల్లం అయిపోతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ అంటే ఒకళ్ళు చెప్పిందే రిపీట్ కాకుండా అసలు దానిలో ఏముందనేటువంటి దాని మీద మీరు లోతుగా దర్యాప్తు చేసి నీళ్ళైతే నీళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే శానిటైజేషన్ సంబంధించినటువంటి మార్పులు కానివ్వండి,
సత్వరమే చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.